బంగ్లాదేశ్కి సంబంధించి మనం చూస్తే ఇంటరిమ్ గవర్నమెంట్గా ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఇది గవర్నమెంట్ అనే అనడం కూడా కాదేమో, అది ఇంటరిమ్ గవర్నమెంట్ ఏదో అంటారు, మధ్యంతరంగా ఉన్నది. సో ఇప్పుడు యూనస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వము ఇప్పుడు మహఫూజ్ ఆలం ఎవరైతే హిజ్బుత్ తాహిర్కి అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అప్పుడు అవామీ లీగ్ బ్యాంక్ చేసినటువంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి మహఫూజ్ ఆలంని హోమ్ సెక్రటరీగా నియమించింది. ఇది చాలా సీరియస్ అంశమే ఇది. అండ్ ఒకవైపు ఇది జరిగింది, అండ్ భారత వ్యతిరేకత రోజు రోజుకు బంగ్లాదేశ్లో పెరుగుతూనే ఉంది. అండ్ పాకిస్తాన్ ఇంపోర్ట్స్ పెరగాలని అక్కడ ట్రేడర్స్ మీద ఒత్తిడి వస్తుందనేది ఒక అంశం మనకు పక్కన చూస్తున్నాము. అండ్ పాకిస్తాన్ వెజెల్ డాక్ అయి ఉంది బంగ్లాదేశ్లో. అండ్ పాకిస్తాన్ అనుకూలత పెరుగుతున్న టైంలో ఈవెన్ షేక్ హసీనాని ఎక్స్ట్రాడైట్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ కూడా చేయడము, ఇవన్నీ జరుగుతున్న టైంలోనే భారతదేశం మాత్రం రైస్ని వాళ్ళకి పంపించింది. సో వాళ్ళకి అవసరం ఉన్నటువంటి రైస్ని మనము ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఏంటి ఒకవైపు నెగటివిటీ అటువైపు నుంచి వస్తుంది, మనము ఇవ్వాల్సిన మెసేజ్ ఇస్తూనే ఉన్నాము, బట్ స్టిల్ వాళ్ళకి సాయం కూడా చేస్తూ ఉన్నాము. ఈ మూడు పరిణామాలని కలిపి ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తారా? మనకు భారతదేశం యొక్క మోడల్ ఏంటంటే మన దేశ ప్రజల మీద ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం మనం. కరెక్ట్. దేశ నేతృత్వం ఎవరొచ్చినా వాళ్ళ సత్సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తాం, కానీ నేతృత్వానికి అతీతంగా ప్రజల మీద మన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఈరోజు అక్కడ ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా ఉన్నా, అక్కడ హిందువులని వాళ్ళు హింసిస్తున్నా, మనం ఆ దేశాన్ని ఆదుకునే దిశగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఈ ఇన్వెస్ట్మెంట్ మనకు ఎస్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్లో మనకు గుణం చూపిస్తోంది. గతంలో తాలిబాన్ ప్రభుత్వంతో మనకి ఏమీ సంబంధం లేదు అని చెప్పి వదిలేసుకున్నాం. అప్పుడు చాలా భయపడ్డాం కూడా ఒకసారి చెప్పాలంటే, మొత్తం పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి కదా. కరెక్ట్. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఈసారి తాలిబాన్ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా వాళ్ళకు గోధుమలు ఇచ్చాము, వాళ్ళకు మందులు ఇచ్చాము, చాలా ఇచ్చాము వాళ్ళకి, ఎన్నో అంశాల్లో వాళ్ళని ఆదుకున్నాం వాళ్ళని. అదే పాలసీ మాల్డీవ్స్లో కూడా చేసాం మనం. మౌజో వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఆదుకున్నాం మనం. రాజపక్ష సోదరులు శ్రీలంకని అతలాకుతలం చేస్తున్నప్పుడు కూడా ప్రజలకు మనమే అండగా నిలిచాం. వాళ్ళకు చమురు ఇవ్వడం దగ్గర నుంచి, ఆహారం ఇవ్వడం దగ్గర నుంచి చాలా చేసాం మనం వాళ్ళకి. కాబట్టి మన నేబర్హుడ్లో మన అప్రోచే అది. ప్రభుత్వం ఫర్ ఇన్స్టెన్స్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం నేపాల్లో ఉన్నా కానీ కూడా మనం వాళ్ళకు కూడా అర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇతరత్ర అంశాల్లో మనమే వాళ్ళని ఆదుకున్నాం మనం. కాబట్టి మన పాలసీ ప్రజల మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మనకు చాలా ఒక కీలకమైన భారతీయ పాలసీ అది. చైనా దాని భిన్నంగా నేతృత్వం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే T20 ఆడట్లేదు, మనం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ సిరీస్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాం మనం. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఈరోజు మన వ్యతిరేకత మనకు అందరికీ తెలిసిన విషయమే. బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా మనం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ మీద ఏదో చాలా ట్రేడ్ శాంక్షన్స్ పెట్టి ఇవన్నీ చేశామంటే లాంగ్ టర్మ్ దీర్ఘకాలీనంలో మనకేమవుతుందంటే మనకు భారత వ్యతిరేకత అన్నది అక్కడ పాతుకుపోయి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది, లేదనట్లేదు, కానీ మన మీద భారతదేశం కాన్స్టిట్యుయెన్సీ ఇప్పటికి కూడా ఇంకా బంగ్లాదేశ్లో ఉన్నది. షేక్ హసీనా పార్టీ అందాం, ఇంకెవరన్నా అందాం, బట్ భారతదేశంతో సత్సంబంధాలు ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనం షంషేర్ వాళ్ళ ఫార్మర్ ఫారెన్ మినిస్టర్ని కలిసాం మనం, ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ కింద కలిసాం. ఆయన భారతదేశం సరిహద్దుల్లో ఎలా చాలా స్మూత్గా ఉంటుంది ట్రాన్సాక్షన్స్, అవన్నీ చాలా చెప్పారు ఆయన. సో ఆ కాన్స్టిట్యుయెన్సీని మనం వదులుకోదలుచుకోలేదు. కాబట్టి మనం అదను చూసుకుని వాళ్ళ మీద ఎటువంటి ప్రెషర్ పెట్టాలో అది పెడుతూ వాళ్ళ ప్రజలను కూడా ఆదుకునే దిశగా మనం రైస్ పంపిస్తున్నాం. కాబట్టి ఈ రెండిట్లో మనకు కన్ఫ్యూషన్ లేదు. చాలామంది ఏం చెప్తున్నారంటే మా హిందువులు చంపుతున్న వాళ్ళకి మీరు ఎందుకు బియ్యం పంపిస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. నేను ఇందాక చెప్పినట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ సిరీస్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నాం మనం. చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. క్రమేపీ దాన్ని మళ్ళీ ఎలాగైతే మాల్డీవ్స్ చైనా ఒత్తాసు పలుకుతూ మళ్ళీ మన దగ్గర వచ్చి వాళ్ళు దాసోహం అన్నారో, అలాగే బంగ్లాదేశ్ కూడా క్రమేపీ మన సైడ్ వచ్చేటువంటి పరిస్థితులు మనం తీసుకొస్తాం. కరెక్ట్. అందుకని వాళ్ళని సమర్థిస్తున్నాం మనం. రెండు, అక్కడ పాకిస్తాన్ ఇస్లామైజేషన్ అన్నది మనం బంగ్లాదేశ్లో ఎక్కువ చూస్తున్నాం మనం. ఇది డెఫినెట్గా మనకు ఒక థ్రెట్టే. వాళ్ళ ఆఫీసర్లు ఎవరైతే మనకు ఈ మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వంలో వాళ్లకు సలహాదారులుగా ఉంటున్నారో వాళ్ళలో ఈ హిజ్బుత్ తాహరీర్ సంబంధించినటువంటి నేత ఇందనకు చెప్పావు కదా, అతను ఇప్పుడు హోమ్ మినిస్టర్ అందాం, అంటే వాళ్ళు సెక్రటరీ కూడా కాదు, అడ్వైజర్ టు హోమ్ మినిస్ట్రీ అలా పేరు పెట్టారు వాళ్ళు. ఎందుకంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు కాబట్టి, చట్ట ప్రకారం గవర్నమెంట్ కాదు కాబట్టి అలా ఏదో పేరు పెట్టారు. హిజ్బుత్ తాహరీర్ అన్నది మనకి ఎన్నో దేశాల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ సిరియాలో ఈరోజు వాళ్ళ ప్రభుత్వానికి వచ్చారు వాళ్ళు. హిజ్బుత్ తాహరీర్ యొక్క వాళ్ళ మేనిఫెస్టో చూస్తే, వాళ్ళ పాలసీస్ చూస్తే కనుక
షరియాని ఇంప్లిమెంట్ చేస్తూ ఇస్లామైజ్ చేయాలి దేశాన్ని అన్నటువంటి వాళ్ళ భావన. అలాగే ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు గ్రేటర్ బంగ్లాదేశ్ వాళ్ళు మ్యాప్లు వేశారు. అంటే వెస్ట్ బెంగాల్ని మొత్తం వాళ్ళ దాంట్లో అధీనంలో తీసుకోవాలి. త్రిపుర, ఒక మిజోరాం, నాగాలాండ్ తప్ప మిగతా ప్రాంతాలన్నీ కూడా ఇంక్లూడింగ్ అస్సాం బంగ్లాదేశ్లో కలుపుకోవాలి అని చెప్పి వాళ్ళ ప్లాన్. చికెన్ స్నేక్ కారిడార్ మొత్తం వాళ్ళు టేక్ ఓవర్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళు. ప్లస్ ఇంకేం చెప్తున్నారు వాళ్ళు, ఒక ప్రొఫెసర్ అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటెలెక్చువల్, సోకాల్డ్ ఇంటెలెక్చువల్, ఆయన చెప్తోంది ఏంటంటే JF-10Cs మనం కొనుక్కుందాం చైనా నుంచి. అవి కొనుక్కుంటే కనుక మనం భారతదేశానికి వ్యతిరేకంగా మనం యుద్ధం చేయొచ్చు, ఇవన్నీ కూడాను ఈశాన్య రాష్ట్రాలని మనం టేక్ ఓవర్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ చాలా భయంకరమైనటువంటి భారత వ్యతిరేక జ్వాలలు అక్కడ వీస్తున్నాయి. ఇది మనం గమనించాలి. దానికి సరే ఉచితంగా మనం ఎలా నిర్ణయించాలో అలా చేస్తాం. మనం చెస్ తంపింగ్ చేసి ఏదో అర్నబ్ గోస్వామి డిబేట్ లాగా మనం అక్కడ గొడవ పెట్టుకోం. మనం చేసే పద్ధతిలో మనం చేస్తాం. మనం ప్లస్ డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ వచ్చాక మన అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడాను కొంత లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ మనం ఆడుతున్నాం. ఇంకా అక్కడ జరిగింది పెద్ద మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే, పాకిస్తాన్ డైరెక్ట్గా కరాచీ నుంచి చిట్టగాంగ్ దాకా ఒక షిప్ని తీసుకొచ్చాయి. ఒక నెలన్నర క్రితం తీసుకొచ్చారు. ఇప్పుడు రెండో షిప్ వచ్చింది. ఈ రెండో షిప్లో ఏదో వాళ్ళు చాలా ఎక్విప్మెంట్ పంపించాము, ఏదో వాళ్ళకి కావాల్సిన ఆహారము, ఇంకేదో ఇతరత్ర బాసాల్ట్ అని, ఇంకేదో కొన్ని కెమికల్స్ ఇలాంటివి పంపించాము, ఏవో చాలా చెప్తున్నారు. ఇవన్నీ పంపించామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కొన్ని కంటైనర్స్లో మందు సామాగ్రి ఉంది, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ పంపించారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ట్విట్టర్లో మనం చూడొచ్చు, ఆ ఫొటోస్ అవన్నీ కూడా చూడొచ్చు మనం. సో అవి మనకు చాలా డేంజరస్ సిచ్యువేషన్ అది. ఇది RDXా మరి దాంట్లో ఏముందో మనకు తెలియదు, ఎటువంటి ఎక్స్ప్లోజివ్ తెలియదు. కంబోడియా మార్కింగ్ ఉంది దాని మీద. అంటే కంబోడియా నుంచి పాకిస్తాన్ కొనుక్కొని ఇక్కడ సప్లై చేస్తున్నారా ఏంటో మనకు తెలియదు అది. ఎందుకంటే అది ప్రతి షిప్కి ఒక ఫ్లాగ్ ఉంటుంది, అది ఏ ఒక దేశానికి చెందింది అని. దాన్ని ఇంకో దేశం హైర్ చేసుకోవచ్చు. బహుశా పాకిస్తాన్ హైర్ చేసుకొని అక్కడ పంపించింది అని మనకు తెలుస్తుంది. దాంట్లో నుంచి 70 మంది టెర్రరిస్టులు ఆ కంటైనర్ నుంచి దిగినటువంటి వాళ్ళు ఈరోజు బంగ్లాదేశ్లో వాళ్ళని గుర్తుపట్టకుండా ఎక్కడో వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఇన్ఫిల్టర్ అయ్యి అస్సాంలో, బంగాల్లో, ఇతరత్ర దేశంలో వాళ్ళు ఎటువంటి విధ్వంసాలు సృష్టిస్తారో అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది. సో బంగ్లాదేశ్ అనేది మనకి ఈరోజు పెద్ద తలనొప్పి. దాన్ని మనం ఒక్క సరిహద్దుల్లో ఆపినంత మాత్రాన మనం ఆపలేము. చాలా అంశాలలో గొడవలు మనకు దాని నుంచి చాలా ఒక విధమైనటువంటి టెన్షన్ అన్నది దేశంలో ఉండబోతోంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, వాళ్ళ ప్రజలను ఆదుకోవడం అనేది డిఫరెంట్ ఎత్తు. ఈ రెండు కలిపి మనం చూడకూడదు. మన ప్రజల మీద ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఆపం. ఈరోజు మళ్ళీ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే, భారతదేశం నుంచి మేము రైస్ కొనుక్కుంటామని వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు. వాళ్ళు ఫ్యూచర్లో కూడా కొనబోతున్నారు వాళ్ళు. కానీ దీంట్లో ఒక మేజర్ ఇంపార్టెంట్ ఇష్యూ మనం గమనించవలసింది ఏంటంటే, మనం చూసాం బంగ్లాదేశ్లో ఎంత సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం. కరెక్ట్. బ్రహ్మపుత్ర, గంగా నదులు, అలాగే ఎన్నో వందల నదులు ఉన్నాయి అక్కడ. మొత్తం భూమంతా కూడాను పంటలు అద్భుతంగా పండుతున్నాయి. అటువంటి దేశం ఈరోజు రైస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే ప్రశ్నించక్కర్లా. కరెక్ట్. అలాగే పంజాబ్ ఈజ్ రైస్ బౌల్ ఆఫ్ భారత్ అంటారు, లేదా వీట్ బౌల్ ఆఫ్ భారత్ అంటారు. అటువంటిది ఈరోజు వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాగే మన దగ్గర ఉన్నటువంటి పంజాబ్ కూడా ఈరోజు భూమి అంతా సారం చచ్చిపోయి వాళ్ళు ఈ ఫార్మర్స్ అజిటేషన్ దానివల్లే చేశారు. వాళ్ళు 100 టన్నులు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే 120 టన్నులు వాళ్ళు అమ్ముతున్నారు మార్కెట్స్కి. 20 టన్నులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి తెచ్చుకొని అమ్ముతున్నారు. ఎంఎస్పీ ఉంది, ఎంఎస్పీ వాడుకోవడం. అందుకనే అజిటేషన్ అంతా, ఆ దళారుల అజిటేషన్ అది, రైతుల అజిటేషన్ కాదు. రైతులు పాపం బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి రైతులు అక్కడ. సో ఈ ప్రాంతాలన్నీ ఎందుకు తయారైనంటే కనుక వీటి యొక్క గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈరోజు మనం చూస్తున్నాం. ఈ ప్రాంతాలలో ఆల్రెడీ సస్యశ్యామలుగా ఉన్నటువంటి భూములలో వీళ్ళు కెమికల్స్ వేశారు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దాంట్లో వేసి సారం చచ్చిపోయింది. ఈల్డ్ గతంలో మీరు ఎకరానికి 10 క్వింటాలు వస్తే ఈరోజు మీకు 30 క్వింటాలు వస్తున్నాయి, సంతోషించారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత ఏమైంది? సారం చచ్చిపోయింది. అక్కడ ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి ఈ రెండు దేశాలు వచ్చినాయి. భారతదేశంలో అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి భారత ప్రభుత్వం ఒక పాలసీ పెట్టుకొని ఆర్గానిక్ ఫార్మింగ్కి మెల్లిగా షిఫ్ట్ అవుతున్నాం మనం. కరెక్ట్. సో ఈ అంశం కూడా మనం గమనించాలి. సో బంగ్లాదేశ్ పరిస్థితి ఆర్థికంగా క్షీణిస్తోంది, నైతికంగా క్షీణిస్తోంది, వాళ్ళ డెమోక్రసీ క్షీణించింది, వాళ్ళ ఏమంటారంటే ఈ మన రిలీజియస్ ఫండమెంటలిజం, ఛాందసవాదం అన్నది చాలా పెరిగిపోయింది అక్కడ. ప్లస్ అన్నిటికంటే కీలకం ఏంటంటే, భారతదేశంతో వాళ్ళు కనుక సత్సంబంధాలు తెంచుకుంటే ఆ దేశం బతకలేదు. మన సరిహద్దులతోటే
మూడు దిశలు కూడా భారతదేశంతోనే వాళ్ళు సరిహద్దు ఉన్నది. ఒక సముద్రం ఒక ఏరియా వదిలేసామంటే మిగతా అంతా కూడాను భారతదేశం లేకుండా ఆ దేశం బతకలేనటువంటి పరిస్థితి. కాబట్టి మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ దిశగా వెళ్తాయి. మరి అక్కడ ఇటువంటి ఛాందసమే నడిస్తే కనుక మనకు మాత్రం తలనొప్పులు తప్పవు. గతంలో 2.5 ఫ్రంట్ వార్ అనుకునేవాళ్ళం మనం, ఇప్పుడు మల్టీ ఫ్రంట్ వార్ మనకు రాబోతుంది. ఓకే, ఎందుకంటే లేటెస్ట్గా నేపాల్ కూడా బీఆర్ఐ సంతకం పెట్టొచ్చారు. అక్కడ బీఆర్ఐ అనేది ఏం లేదు, ఒక ముఖోటా లాంటిది. వాళ్ళు రైల్వే ట్రాక్స్, తర్వాత రోడ్స్, మన చికెన్స్ నెక్ దాకా వేసేస్తారు నేపాల్లో. సడన్గా పిన్సర్ అటాక్, ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి అక్కడ నేపాల్ నుంచి వాళ్ళు అటాక్ చేసి దాన్ని కబ్జా చేసుకోవచ్చు. భూటాన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది చైనా. భూటాన్ మీద డోక్లాం ఏరియాలో మాకు ఇచ్చేయండి, ఇతరత్రా మీతో సెటిల్మెంట్ చేసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఈ మూడు, డోక్లాం ఏరియా, నేపాల్, బంగ్లాదేశ్, ఈ మూడు ప్రాంతాల నుంచి వాళ్ళు పిన్సర్ అటాక్ చేశారంటే మూడు దగ్గర నుంచి మన నార్త్ ఈస్ట్ కట్ అయిపోతుంది. అది చైనా ప్లాన్ చేస్తుంది. ఆ ఊబిలోకి వీళ్ళు వెళ్తున్నారు బంగ్లాదేశ్. కరెక్ట్. పైపెచ్చు వాళ్ళకి వెపనరీ అంతా కూడాను పాకిస్తాన్ సప్లై చేస్తుంది. సో అందుకని ఇప్పుడు మనకు పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ చైనా సామంతుడిగా ఉంది, బంగ్లాదేశ్ ఈరోజు పాకిస్తాన్ సామంతుడిగా తయారయ్యాడు. సో అల్టిమేట్గా చైనా ఒత్తాసు పలికేటువంటి దేశంగా తయారవుతుంది. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.